రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజ్ భవన్ కు వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్ రాధాకృష్ణన్ కు ఇన్విటేషన్ అందించారు. ఇక గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే ఈ వేడుకలను కాంగ్రెస్ పార్టీ సర్కారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీని స్పెషల్ గెస్ట్ గా రావాలని ఆహ్వానించారు. సోనియాను ప్రత్యేకంగా సన్మానించాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తోంది. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు రాజ్ భవన్ కు వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్ రాధాకృష్ణన్ ను ఇన్విటేషన్ అందించారు. గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే ఈ వేడుకలను కాంగ్రెస్ పార్టీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీని స్పెషల్ గెస్ట్ గా రావాలని ఆహ్వానించారు. సోనియాను ప్రత్యేకంగా సన్మానించాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది.